వృశ్చిక రాశి వారికి ఆగస్టు 27, 28, 29 తేదీల్లో ఈ ముగ్గురు వ్యక్తుల కారణంగా కీడు జరగబోతుంది. ఇప్పుడే చూసి జాగ్రత్త పడండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు ఆగస్టు మాసంలో ఈ 3 తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 27, 28, 29 ఈ తేదీలు మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే ముగ్గురు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో కొన్ని కీడు ఫలితాలు అయితే జరగబోతున్నాయి. ఈ వ్యక్తుల కారణంగా వృశ్చిక రాశి వారు ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ ఆగస్టు మాసం పూర్తయ్యేంత వరకు కూడా వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్త పడినట్లయితే ఇక వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అంటే కష్టకాలాన్ని దాటుకొని ముందుకు వెళ్తారు. అసలు వృశ్చిక రాశి వారికి ముగ్గురు వ్యక్తుల వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి, వాటి నుండి ఎలా బయటపడాలి, అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా వృశ్చిక రాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే వీరు పైకి కోపంగా కనిపించినప్పటికీ లోపల సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. తక్కువగా అందరితో కలుస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబానికి అధికంగా విలువిస్తారు. ఎప్పుడూ కూడా తన కెరియర్ గురించి ఆలోచించడం జరుగుతుంది. చిన్న పెద్ద అనే తేడా ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు. డబ్బుతోని హోదాతోని పని లేకుండా వారి యొక్క మనస్తత్వం అలానే వారి యొక్క నడవడిక ఆధారంగా వీరు స్నేహిత్వాన్ని లేదా బంధుత్వాన్ని కలుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఈ సమయంలో ఎవరికైనా రుణాలు ఇచ్చేటప్పుడు లేదా రుణాలు తెచ్చుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 విషయాల్లో కూడా మోసం జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి నోటి మాట ద్వారా కాకుండా అగ్రిమెంట్ల ద్వారానే రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభింప చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి అనేది అధికంగానే ఉంది. అయితే దానికి తగ్గట్టుగానే మీరు కూడా కష్టపడవలసి ఉంటుంది. మీకు కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. కానీ వెనకడుగు అయితే వేయవద్దు. వ్యాపారం ఈ మాస చివరిలో మాత్రం అనుకున్న విధంగా నడవకపోవడం జరుగుతుంది. అయితే సెప్టెంబర్ నుండి కూడా వ్యాపారంలో విశేషమైన మార్పులు ప్రత్యక్షంగా చూస్తారు. పారిశ్రామిక రంగంలో పరిశ్రమలకు సంబంధించి యంత్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో పూర్తిగా క్లియర్ చేయడం, కొత్త యంత్రాలను తెచ్చుకోవడం లేదా పాత యంత్రాల్లో సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పట్ల మాత్రం కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. ఖచ్చితంగా విద్యార్థులకి ఈ సమయంలో విద్య విషయంలో కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత సమస్యల కారణంగా విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. అలానే మీకు పరీక్షలు కానీ లేకపోతే మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు ఏవైతే ఉన్నాయో అవి దగ్గర పడిపోతూ ఉండటం వల్ల ప్రెషరు, టెన్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మీరు మరికొంత సమయాన్ని కేటాయించి ప్రణాళికల పరంగా పనులు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా విద్యలో అనుకూలిస్తారని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల విషయంలో కొంచెం కష్టపడినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కుటుంబం నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. దేనిలో ఇన్వెస్ట్ చేయాలనే దానిపై ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఉద్యోగ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఉద్యోగ ప్రదేశంలో రీసెంట్గా అయితే అభివృద్ధి కనిపించి ఉంటుంది. అయితే ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది ఏదో ఒక విధంగా ఉద్యోగంలో ఇబ్బంది పెట్టడం లేదా మీకు పై స్థాయి అధికారులకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని
దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఉద్యోగ విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. అలానే ఇతరుల యొక్క పని భారాన్ని కూడా మీ మీద వేసుకునే అలవాటు ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడమే మంచిది. మీరు ఎంత చేసినప్పటికీ అవతల వారు మీకు ఏదైనా సహాయం కావాల్సినప్పుడు కృతజ్ఞత అనేది లేకుండా ప్రవర్తించడం జరుగుతుంది. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా వృశ్చిక రాశి వారు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. రాజకీయస్తులకు నమ్మిన వ్యక్తుల నుండి మాత్రం నమ్మక ద్రోహం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ రాశి వారికి ఈ సమయంలో అనుచరుల బలం పెరుగుతుంది. మీరు గతంలో చేసినటువంటి కొన్ని మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాన్ని ఈ సమయంలో పొందుతారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగ విషయంలో మాత్రం అవకాశాలు విషయంలో ఇబ్బందులు అధికంగా ఉంటాయి. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, లేకపోతే కొన్ని అవకాశాలు రాకుండా చేయడం, ఇటువంటివన్నీ కూడా మీరు ఎక్కువగా ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి శత్రు ప్రమాదం అనేది అధికంగా ఉంది. మీకున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక, లేకపోతే మీరు చేసిన మంచినంతా మర్చిపోయి మీకు హాని కలిగించేవారే మీ జీవితంలో అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు ఒక 2 సూత్రాలు పాటిస్తూ జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందినైనా కూడా చక్కగా ఎదుర్కొంటారు. ఎక్కువ అభివృద్ధి గురించి చర్చించకపోవడం మంచిది. అలానే వీలైనంత వరకు కూడా మీ పని మీరు చేసుకోవడం మంచిది. ఇతరులకి సహాయం చేద్దామని వెళ్ళినా కూడా వారు ఆ సహాయానికి ఎలాంటి విలువ ఇవ్వరు. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో తోబుట్టువుల మధ్య జరుగుతున్నటువంటి వివాదాలు అనేవి కొంచెం తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. జరిగినటువంటి వివాదాలకు గల కారణాలు తెలుసుకుని మరలా కలిసే అవకాశం ఉంది. అలానే కుటుంబ పరంగా ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో లేదా ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో తరచూ వివాదాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క వివాదాల కారణంగా సంతానం పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తలు అన్యోన్యత పెరగడం కొరకు మంగళవారం రోజు గోవుకి ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా ఇద్దరూ తినిపించినట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది. శారీరకంగా శక్తి పెరుగుతుంది. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి చర్మ వ్యాధులు కానీ గుండె సంబంధిత వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కొంచెం ఉపశమనం అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశికి సంబంధించిన వారు ఆకస్మిక ధన లాభాన్ని కూడా పొందబోతున్నారు. స్థిరాస్తుల విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలానే ఈ రాశి వారు మొదట చెప్పిన 3 తేదీలు ఏవైతే ఉన్నాయి ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించడం కానీ లేదా దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజున మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. వృశ్చిక రాశి వారికి అమ్మవారి దర్శనం, అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.